ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సంచలన విజయం సాధించింది. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ కూటమి అభ్యర్థులు సంపూర్ణ విజయం సాధించారు. కూటమి 164 సీట్లతో రికార్డు స్థాయి విజయం అందుకుంది. ఇందులో టీడీపీ 135 సీట్లు సాధించగా ఆ తర్వాత జనసేన 21 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో విజయ బావుట ఎగురవేశాయి. 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకుంది. ఏపీ ఎన్నికల్లో కూటమి అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా వైసీపీ 2019 ఎన్నికల్లో సాధించిన 151 సీట్ల విజయాన్ని కూటమి ఈసారి మించిపోయింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే అత్యంత భారీ విజయం సాధించింది. తొలి రౌండ్ నుంచే కూటమి అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని కనబరిచారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సత్తా చాటారు. వైసీపీకి పట్టు ఉన్నట్లుగా భావించే రాయలసీమ జిల్లాలోనూ కూటమిని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. కృష్ణా జిల్లాను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. గన్నవరం, గుడివాడ, జగయ్యపేట, మచిలీపట్నం, మైలవరంతో పాటు నందిగామ, నూజివీడు, పామరులో సైకిల్ పార్టీ జోరు చూపించింది. పెడన, పెనమలూరు, తిరువూరు, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్లోనూ టీడీపీనే విజయం సాధించింది. ఇక విజయవాడ వెస్ట్, కైకలూరులో కాషాయ పార్టీ గెలుపొందగా అవనిగడ్డలో జనసేన జెండా ఎగురవేసింది. ఇక గుంటూరులోని 17 నియోజకవర్గాల్లో 16 స్థానాల్లో టీడీపీ, ఒకచోట జనసేన దుమ్ము దులిపేశాయి. బాపట్ల, చిలకలూరిపేట, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్తో పాటు గురజాల, మాచర్ల, మంగళగిరి, నరసరావుపేట టీడీపీ జోరు చూపించింది. పెదకూరపాడు, పన్నూరు, పత్తిపాడు, రేపల్లెలతో పాటు సత్తెనపల్లి, తాడికొండ, వేమూరు, వినుకొండలో సైకిల్ పార్టీ దూసుకెళ్లింది. ఇక తెనాల్లో జనసేన సక్సెస్ కొట్టింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ 10 స్థానాలకు గాను 10 చోట్ల పసుపు పార్టీ సక్సెస్ కొట్టింది. ఆత్మకూరు, గూడూరు, కావలి, కోవూరుతో పాటు నెల్లూరు అర్బన్, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, సూరూరుపేట, ఉదయగిరి, వెంకటగిరిలో టీడీపీ విజయం సాధించింది. ప్రకాశం జిల్లాకు సంబంధించి అద్దంకి, చీరాల, గిద్దలూరు, కందుకూరుతో పాటు కనిగిరి, కొండపి, మార్కాపురం, ఒంగోలు, పర్చూరు, సంతనూతలపాడులో టీడీపీ సక్సెస్ కొట్టింది. దర్శి, ఎర్రగొండపాలెంలో వైసీపీ విజయం సాధించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కూటమి దూకుడు చూపించింది. తూర్పు గోదావరిలో 19కి 19 స్థానాల్లో కూటమి పార్టీలు సక్సెస్ కొట్టాయి. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అమలాపురం, జగ్గంపేట, కాకినాడ అర్బన్తో పాటు కొత్తపేట, మండపేట, ముమ్మిడివరం, పెద్దాపురం, పత్తిపాడు, రామచంద్రాపురం, రంపచోడవరం, తునిలో టీడీపీ విజయం సాధించింది. కాకినాడ రూరల్, పి గన్నవరం, పిఠాపురం, రాజానగరం, రాజోల్లో జనసేన జెండా ఎగురవేసింది. ఈ జిల్లాలో బీజేపీ అనపర్తి సీటు కైవసం చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి వన్ సైడ్ గా దూసుకెళ్లింది. ఆచంట, చింతలపూడి, దెందులూరు, ఏలూరు, గోపాలపురంతో పాటు కొవ్వూరు, పాలకొల్లు, తణుకు, ఉండి నియోజకవర్గాల్లో సైకిల్ పార్టీ విజయం సాధించింది. భీమవరం, నరసాపురం, నెడదవోలు, పోలవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరులో జనసేన సక్సెస్ కొట్టింది. విజయనగరంలోనూ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, కురుపాంతో పాటు పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, విజయనగరంలో టీడీపీ సీట్లు సాధించింది. నెల్లిమర్లలో మాత్రం జనసేన జెండా ఎగురవేసింది. శ్రీకాకుళంలో ఆముదాల వలస, ఇచ్చాపురం, నర్సన్నపేటతో పాటు పలాస, పాతపట్నం, రాజాం, శ్రీకాకుళం, టెక్కిల్లో టీడీపీ జోరు చూపించింది. పాలకొండలో జనసేన సక్సెస్ సాధించగా ఎచ్చెర్లలో బీజేపీ గెలుపొందింది. విశాఖ జిల్లాలోనూ టీడీపీ జోరు చూపించింది. ఈ జిల్లాలో 15 స్థానాలకు గాను 13 చోట్ల కూటమి పార్టీలు గెలుపొందగా 2 చోట్ల వైసీపీ విజయం సాధించింది. భీమిలి, చోడవరం, గాజువాక, మాడుగులతో పాటు నర్సీపట్నం, పాయకరావుపేట, విశాఖ వెస్ట్, విశాఖ ఈస్ట్లో సైకిల్ పార్టీ సక్సెస్ కొట్టింది. అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, విశాఖ సౌత్లో జనసేన గెలవగా విశాఖ నార్త్లో బీజేపీ విజయం సాధించింది. ఇక అరకు, పాడేరులో మాత్రం వైసీపీ సక్సెస్ కొట్టింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 స్థానాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. అనంతపురం, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గంతో పాటు మడకసిర, పెనుగొండ, పుట్టపర్తి, రాప్తాడ్లో టీడీపీ సక్సెస్ సాధించింది. రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండలోనూ టీడీపీ గెలుపొందగా ధర్మవరంలో మాత్రం బీజేపీ కాషాయ జెండా ఎగురవేసింది. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14కు 12 చోట్ల కూటమి హవా కొనసాగింది. చంద్రగిరి, చిత్తూరు, గంగాధర, నెల్లూరు, కుప్పంతో పాటు మదనపల్లె, నగిరి, పలమనేరు, పీలేరు, పూతలపట్టు, సత్యవేడు, శ్రీకాళహస్తిలో టీడీపీ విజయం సాధించింది. తిరుపతిలో కూటమి పార్టీ జనసేన గెలవగా తంబళ్లపల్లె, పుంగునూరులో మాత్రం వైసీపీ జెండా ఎగురవేసింది. కడపలో 3 చోట్ల వైసీపీ విజయం సాధించగా 5 చోట్ల టీడీపీ, ఒక్కో సీటు చొప్పున బీజేపీ, జనసేన గెలుపొందాయి. బద్వేల్, పులివెందుల, రాజంపేటలో వైసీపీ గెలవగా కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, రాయచోట్లలో టీడీపీ విజయం సాధించింది. జమ్మలమడుగులో బీజేపీ, రైల్వే కోడూరులో జనసేన సక్సెస్ కొట్టాయి. కర్నూలు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాల్లో 11 చోట్ల టీడీపీ, 2 చోట్ల వైసీపీ, 1 చోట బీజేపీ గెలుపొందాయి. ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, కోడమూరు, కర్నూలు, నందికొట్కూరు, నంద్యాల, పాణ్యం, పత్తికొండ, శ్రీశైలం, ఎమ్మిగనూరులో టీడీపీ జెండా ఎగురవేసింది. ఆలూరు, మంత్రాలయంలో వైసీపీ గెలవగా ఆదోన్లో బీజేపీ గెలుపొందింది.